లేక 12 గంటలకు మనకు ఎప్పుడైతే దేవునితో ఒక అనుబంధం పెట్టుకుంటామో ఆ రాత్రికి వెళ్ళి మనం ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. వాళ్ళైతే అక్కడ మధ్యరాత్రి వేళ అంటే సగము రాత్రి అంటే మంచిగా ఇప్పుడు 11 దాటి 12 గంటలు అవుతుందా, అప్పుడు మంచి ఎండ కొడుతుంది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ రాత్రి కూడా ఆ సమయంలో ఆ రాత్రి ఆ విధంగా ఉన్నదట. మధ్యరాత్రికి అందరు ఏం చేస్తారు? నిద్రపోతారు. ఏం చేస్తారు మధ్యరాత్రికి? అమ్మా, ఎవరి నిద్ర వాళ్ళనే పోతారు. ఇక ఆ మధ్యరాత్రి వేళ వీళ్ళు చేస్తున్న పని ఏందో తెలుసా? ప్రార్థన ఆపట్లేదంట, పాటలు పాడటం ఆపట్లేదంట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో నేను ఒక్కదానే ఉన్నానని కాస్త ప్రార్థన చేసుకొని పాటలు పాడుతుంటే దేవుని మహిమ మీ మీదికి దిగి వచ్చి మీ సమస్యలన్నీ దేవుడు తీర్చివేస్తాడు. అయ్యా నేను ఒక్కనే ఉన్నా, నాకు నిద్ర పట్టట్లేదయ్యా, నేను ఒక్కనే ఉన్నాయ్యా, నాకు భయం అవుతుందయ్యా, నేను ఒక్కదానే ఉన్నా, ఇంకా మా ఊళ్ళు ఎవరు రాలేదయ్యా. ఇవన్నీ మనం పెట్టుకోకూడదంట. దేవుని బిడ్డలమైనటువంటి మనకు అదురు బెదురు అనేది ఉండకూడదట. ఎందుకో తెలుసా? నా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ప్రార్థనలో ఉండాలి, పాటలు పాడాలి, స్తుతించాలి. ఎవరికి? దేవునికి. నీ సమస్య ఏ సమస్య అయినా సరే, ఎలాంటి సమస్య అయినా సరే, సాతానుడు బంధించాడము నేను ఆ బంధకాలకి వెళ్ళి నా దేవుడు అప్పుడంటే విడిపిస్తాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? వీళ్ళు ఎవరు అంటే పౌలు, శీల. వీళ్ళని ఏం చేశారంటే ఒక దయ్యం పట్టినటువంటి అమ్మాయికి, దయ్యమా ఈమెలో నుంచి నువ్వు వెళ్ళిపో అనగానే ఆ దయ్యం వెళ్ళిపోయి ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ నాయకులు ఉంటారు కదా, ఆ నాయకులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈమె, స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఈమె వచ్చిన వాళ్ళకందరికి ఈమె ఏం చేస్తుందంటే కొలుపు చెప్తుంది. ఏం చెప్తుంది? కొలుపు చెప్తుంది. ఈ కొలుపు చెప్తా ఉంటుంటే అందరూ వచ్చేసి 10 10 అక్కడ పెడతా ఉంటే ఈ నాయకులు పొట్టలన్నీ నింపుకుంటున్నారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కొన్ని ప్రాంతాలలో ఏం చేస్తారంటే మనుషులను తీసుకొని వచ్చి వాళ్ళను పని చేపించి వీళ్ళు కూర్చొని బ్రతుకుతారు. కొన్ని సందర్భాలలో మనుషులను తీసుకుపోయి వాళ్ళను పెట్టుకొని వీళ్ళు బ్రతుకుతా ఉంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇప్పుడు ఈ అమ్మాయికి అదే కలిగింది. ఈమెకు దయ్యం పట్టింది. ఏం పట్టింది? పూతోన్ అనే దయ్యం పట్టింది. ఈ దయ్యం బట్టి ఇవేం చేస్తుందంటే కరుపు చెప్పటం మొదలు పెడుతుంది. ఇక వచ్చిన వాళ్ళంతా చూపించుకుంటున్నా ఉంటారు. 1000 అంటే 1000, 10,000 అంటే 10,000, 20,000 అంటే 20,000. కొన్ని ప్రాంతాలలో అరటి పండుగ ప్రార్థన చేస్తారు, నిమ్మకాయకు ప్రార్థన చేస్తారు, ఆ రేకులకు ఈ రేకులకు ప్రార్థన చేస్తారు. చేసి తీసుకుపోమ్మా మంచిగా నీకు ఫలిస్తుందని చెప్తా ఉంటారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? దేవుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ పనులు అసలు మనం చేయకూడదు. ఇక అన్యులకు మనకు తేడా ఉందా లేదా? వాళ్ళకు మనకి ఏం తేడా? ఇక తేడా ఉందామా? తేడా లేదు. అందుకనే ఆ పనులు మనము అసలు చేయకూడదు. అందుకనే దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి దేవుని బిడ్డలు కూడా వాళ్ళని చూసి వీళ్ళు ఫాలో అవుతా ఉంటారు. ఏం లేదన్నా, ఇది ఏంది? సేపు పండు. ఈ సేపు పండు ప్రార్థన చేస్తే
ఏదో ఒకటి కలుగుతుందట వాళ్ళకు. బైబిల్లో ఎక్కడ కూడా ఇలాంటివన్నీ దేవుడు ఏది పెట్టలేదు. దేవుడు పెట్టింది ఒకటి, ఆ నూనె ఉందా, నూనెకు ప్రార్థన చేసి నాయకులకు చెప్పాడు, సంఘ పెద్దలను కూర్చొని పెట్టి మీరు ప్రార్థన చేయండి అనారోగ్యాలు విడుదలైతాయని దేవుడు చెప్పాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? మన భక్తి అది. దేవుడు ఏదైతే చెప్పాడో అదే ప్రకారంగా మనం నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అయితే ఈ దయ్యం చెప్తుంది, వీళ్ళెవరో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని సేవకులు, దేవుని గురించి తెలివి నేర్పడానికి వచ్చారు, దేవుని గురించి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, పరలోకానికి చేర్చుకోవాలని చెప్పడానికి వచ్చారు అని ఆ నాయకులకు ఈమె చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి జనాలకు చెప్తున్నారు. చూడండి దేవుని బిడ్డలారా, ఎంత పవిత్రత కలిగి ఆ దేవునితో ఎంత అనుబంధము కలిగి ఉంటే ఆ దయ్యము వాళ్ళను జీవము కలిగిన ఆ యేసయ్య సేవకులని చెప్తుందంటే ఎంత ఆత్మీయత కలిగి వాళ్ళు జీవిస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. మనం దేవుని నమ్ముకుంటున్నాం కానీ ఆ ఆత్మీయ జీవితం అనేది మనలో లేదు. అంటే నా ప్రభువు మిమ్మల్ని కోరుకున్నది ఏందో తెలుసా? ఈ ఆత్మీయ జీవితము మీలోనికి వచ్చినప్పుడే నీ కుటుంబము ఏ బంధకాలు అయితే ఉన్నాయో ఆ బంధకాలకు వెళ్ళి దేవుడు విడిపిస్తాడు. మొట్టమొదట నీలో పవిత్రత రావాలి, ఆత్మీయ జీవితం నీలో ఉండాలి. అప్పుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి ఏ అనారోగ్యమైన దేవుడు చూస్తూ ఊరుకోడు. వాటిని ఎమ్మటే నోటి మాట చేతనే విడుదలైపోద్ది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అక్కడ జరిగింది అదే. ఆ సేవకులు ఏం చేశారో తెలుసా? యేసు నామములో వెళ్ళిపో అన్నాడు దయ్యాన్ని. ఆమెలో నుంచి దయ్యం వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దయ్యం వెళ్ళిపోయిందో ఈమె వాళ్ళకు కొలుపు చెప్పటం మర్చిపోయింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి భక్తి చేస్తున్నటువంటి మనము ఈ కొలుపుల దగ్గరికి, ఈ చేతులు చూపించే దగ్గరికి, ఈ యంత్రాల దగ్గరికి పోరు, అస్సలు పోరు. అసలు పోనే పోరు, వాళ్ళు పిలిచినా పోరు. కానీ కొంతమంది ఆత్మీయతంగా ఎదుగుతున్నటువంటి వాళ్ళు కూడా వెళ్తున్నారంటే వాళ్ళలో పవిత్రత పోయింది, వాళ్ళలో ఆత్మీయ జీవితం పోయింది, వాళ్ళలో విశ్వాసం పోయింది, వాళ్ళలో ఒకప్పుడు కన్నీరు కారుస్తున్నటువంటి ఆ కన్నీటి ప్రార్థన పోయింది. ఆ పోవటం వల్లనే ఎవరు ఏది చెప్పితే దాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఈ సేవకులను చూసి సర్వోన్నతుడైన దేవుని సేవకులు వీళ్ళు దేవుని గురించి ప్రకటించడానికి వచ్చారు అని చెప్తుంది. మరి ఇంత మహిమ కలిగిన దేవుని అంగీకరించి బ్రతుకుతున్నటువంటి మనము అక్కడికో ఇక్కడికో మనం వెళ్ళొచ్చా? అమ్మా వెళ్ళొచ్చా? చేతులు ఎత్తి ఒక్కసారి స్తోత్రాలు చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎక్కడికి వెళ్ళకూడదు, మనం ఎక్కడికి వెళ్ళకూడదు. వాళ్ళు ఇక్కడ ఆ దయ్యాన్ని ఎల్లగొడితే అక్కడ ఉన్నటువంటి నాయకులు మా రాబడంతా పోయిందని అక్కడ ఉన్నటువంటి న్యాయాధిపతులు కంటే న్యాయం తీర్చే వాళ్ళు ఉంటారు కదా, నాయకులు ఉంటారు కదా, వాళ్ళందరికీ చెప్పేసి ఆ పట్టణంలో ఉన్నటువంటి గల్లి బిల్లి పెట్టేశారు. లొల్లి పెట్టేసి బట్టలు వస్త్రాలన్నీ చీల్చేయండి, తీసేసి బెత్తాలతో కొట్టి ఈడ్చుకుంటూ వెళ్ళండి నాయకుల దగ్గరికి అని చెప్పి వాళ్ళను పాపం మంచి చేస్తానికి వాళ్ళు వస్తే వీళ్ళు చేస్తున్న పని ఏందో తెలుసా? బట్టలన్నీ బట్టలు ఇప్పేసి మనిషిని గుంజకపోతే ఎంత ప్రాణం పోతుందమ్మా, రక్తాలు కారుతాయా కారవా? ఎంత బాధకరమో. అసలు బట్టలు వేసుకొని మనం ఒకవేళ కింద పడ్డప్పుడే మనం ఎంతగానో బాధపడతాము. ఇప్పుడు బట్టలన్నీ తీసివేసి
చూసారా? బట్టలన్నీ తీసివేసి వాళ్ళను ఈడ్చుకపోతా ఉన్నారు. ఈడ్చుకపోయి రాళ్లతో కొట్టుకుంటూ, బెత్తాలతో కొట్టుకుంటూ తీసుకుపోయి ఎక్కడికి తీసుకుపోయారో తెలుసా? చెరసాల నాయకుడుగా అప్పగించారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే వాళ్ళు మాత్రము ప్రార్థన మానలేదు, పాటలో మానలేదు. వాళ్ళను ఆ కచ్చీల్లో బిగించి పడేసినా కూడా వాళ్ళు మధ్యరాత్రికి దేవుని మీద విశ్వాసం పెట్టుకొని మాకు కట్టినటువంటి ఈ బంధకాలన్నీ తెగిపోతాయని వాళ్ళు పాటలు పాడుకుంటూ ఆ మధ్యరాత్రి వేళ దేవుని స్తుతించడం మొదలు పెట్టారు. ఇక వెంటనే ఆ కచ్చీరులో ఉన్నటువంటి బునాదులన్నీ భూకంపం వచ్చి అన్ని తలుపులు తెరవబడ్డాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? పెద్ద భూకంపం వచ్చేసి అవన్నీ కదిలిపోయి ఇదిగో ఆ తలుపులన్నీ తెరవబడ్డాయి. పట్టిన సంఖ్యలన్నీ అందరికీ తెంచబడ్డాయి. వెంటనే చెరసాల నాయకుడు, అయ్యో ఇది ఎక్కడి బాధ, వీళ్ళను నాకు అప్పగించారు, ఒకవేళ వీళ్ళు లేకపోతే నా బ్రతుకు వాళ్ళు చంపేస్తారు, నా బ్రతుకు అయోమయమైపోద్ది, వాళ్ళు వచ్చి నన్ను చంపేస్తారు, వాళ్ళకన్నా ముందల్లే నేనే చంపుకోవాలని ఇదిగో అతడే కత్తి తీసుకొని సావటానికి పోతుండగా వెంటనే ఆ పౌలు శిల ఏమంటున్నారో తెలుసా? నాయకుడా, నువ్వెందుకు సర్దామని అనుకుంటున్నావు? నువ్వెందుకు చంపుకోవటానికి ముందుకు పోతున్నావు? మేము ఇక్కడనే ఉన్నామయ్యా, మేము ఎక్కడికి పోలేదని చెప్పారు. అయ్యో ఇది నిజమా కాదా అని దీపము తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర, ఎందుకంటే వీళ్ళు పోతే ఇతను చంపేస్తారు. కచ్చీరుకు అప్పగించినట్టు ఎవరైనా దొంగతనం చేసి వెళ్ళిపోయాడు అనుకో, మన ఎంత బిర్రుగా పట్టుకుంటారో, పట్టుకోరా? నీవు లేనిది, నీ సలహా లేనిది వీడు ఎట్టబోతాడు, దొంగకొని ఎట్టబోతాడు, దొంగ పని చేసుకొని ఎట్ట వెళ్ళిపోతాడు అని పట్టుకోరా బిర్రుగా. ఇప్పుడు చెరసాల నాయకుని చంపేస్తారు. ఎందుకు చంపేస్తారో తెలుసా? మీకు తెలియకుండా వీళ్ళు ఎట్టబోతారు అని చెప్పి ఇక వాళ్ళు వచ్చి నన్ను చంపేది ఎందుకు, నేనే చంపుకుంటానని వెళ్తే, చెరసాల నాయకుడా నువ్వేం చావకూడదు, మేము ఇక్కడనే ఉన్నాం. ఆ దీపం తెచ్చి చూపిస్తే అప్పుడు ఆ చెరసాల నాయకుడు సంతోషపడ్డాడు. ఇదిగో పౌలు శీల బంధకాలు, అక్కడ ఉన్నటువంటి కచ్చీరులో ఉన్నటువంటి బంధకాలన్నీ దేవుడు తెంపివేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఏ విధంగా తెంపేయబడ్డాయి? ఇప్పుడు నాతో మాట్లాడండి. ఏ విధంగా తెంపేయబడ్డాయి? అమ్మా చెప్పరండి. యేసయ్య తెంపాడమ్మా, కానీ ఏ విధంగా? వాక్యం వినాలి. ఏ విధంగా? అరే ప్రార్థన మరవలేదు, పాటలు మరవలేదు. వాళ్ళు స్తుతిస్తుండగానే భూకంపం వచ్చేసి ఏమైపోయింది? ఆ కచ్చీరంతా భూస్థాపనం అయిపోయింది, తలుపులన్నీ తెరవబడ్డాయి, బంధకాలన్నీ తెగిపోయాయి. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, సామెతల పుస్తకములో ఒక మాట దేవుడు చెప్తున్నాడు. 15వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదివి నాకు వినిపిస్తారా నాన్న? 15వ అధ్యాయము 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు దేహములు
ఏగములు ఏగములు అంటే ఆయనకి ఇష్టమైనటువంటి కావు, అవి మంచి కావు. ఏమైనవి అంటే ఆయనకు వ్యతిరేకమైనటువంటి యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. చూసారా, ఆ యథార్థంగా ప్రార్థన చేసే ఆ ప్రార్థన కంట దేవుడు ఆనందపడతాడట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఏయముగా నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు. నీవు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి వచ్చేసి బలులు అర్పిస్తే, ప్రార్థన చేస్తే, కన్నీరు గారుస్తే అది దేవునికి ఏమైనటువంటిది, ఆయనకి ఇష్టమైనటువంటిది కాదు. నీవు 7 రోజులకు ఒక్కసారి ఆదివారం బంద్ చేస్తావు, శనివారం బంద్ చేస్తావు, కన్నీరు కారుస్తీవి. ఆయనకి ఇష్టమైందా? చెప్పండి మీరే, ఇష్టమైందా? మరి నువ్వు ఎంత కన్నీరు కారుస్తావు దేవుడు వింటాడో? వినడు. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా దేవుని వాక్యం వింటున్నారు. వాక్యం విననప్పుడేమో మీ జీవితాలు ఒక రకంగా ఉంటాయి. వాక్యం విని ఆ వాక్యానుసారంగా యథార్థంగా నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే నీ కార్యం నా దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఒకవేళ ఈ విధంగా చేసి యేసయ్య నాకు చేయట్లేదు అంటే అది దేవుడు చేసేది కాదు, దైవ సేవకుడు చేసేది కాదు. నువ్వు ఈ విధంగా చేస్తే ఒకవేళ దైవజనుడు చేసినా కూడా దేవునికి ఇష్టమైనది కాదు, చేయడు. నువ్వు ఏయంగా వచ్చి అనారోగ్యం విడుదల కావాలి, నా సమస్యలు తీరాలి, నా బాధలు తొలగిపోవాలని నువ్వు చెప్పినంత మాత్రాన దైవ సేవకుడు చేస్తాడు. చేసినంత మాత్రాన దానికి పరిష్కారం దొరకదు, ఆ ప్రార్థనకు విలువ రాదు. ఏమా అయ్యగారు ఎప్పుడు ప్రార్థన చేస్తే తగ్గిపోయేది, ఇలా తగ్గట్లేదంటే అది నువ్వు ఏకరమైనటువంటిది దేవునికి చేస్తున్నావు కాబట్టి దైవజనుడు చేసే ప్రార్థన దైవజనుడు చేస్తున్నాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అందుకనే యథార్థమైనటువంటి ప్రార్థన అంట దేవునికి ఆనందం అంట. నువ్వు ఆ ప్రార్థన చేస్తుంటేనేనంట ఆ అనారోగ్యం పూర్తిగా విడుదలైపోద్దట, ఆ బంధకాలన్నీ తెంచబడతాయంట. ఆ సాతానుడు ఏ బంధకాలు వేసాడో నీకు, అనారోగ్యమా, కాళ్ళ నొప్పులా, చేత కాకుండానా, ఆయాసం చేతనా, అసలు గోగారు ఏ బంధకాలతోటి వాడు బంధించాడో నువ్వు యథార్థంగా ప్రార్థన చేసుకుంటాను ఈరోజు దేవుని ఎద్దట తీర్మానం చేసుకుంటే నా దేవుడు చెప్తున్నాడు తెంపబడ్డాయంట. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అవి ఎలాంటి బంధకాలు అయినట్టే సరే నా దేవుడు తెంపేశాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? కీర్తనల పుస్తకం 105వ కీర్తన 2వ వచనం ఒక్కసారి చదివి వినిపిస్తారా నాన్న? ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. దేవుడు ఇదివరకు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలట. ఏమంటున్నాడు దేవుడు? నీకు ఇదివరకు చేసిన అన్ని దేవునికి జ్ఞాపకం చేసుకోవాలంట. జ్ఞాపకం చేసుకుంటే ఆయనను గురించి పాడుకుంటూ నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నానంట నా దేవుడు ఖచ్చితంగా ఇంకా ఏ సమస్య చేత వచ్చావో, ఏ బాధ చేత వచ్చావో అవన్నీ నా ప్రభు తీరుస్తాడట. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయడు? చేస్తాడా చేయడా? అయ్యా నాకు అప్పుడు ఆశ్చర్యకార్యమైనటువంటి కార్యాలు చేసావయ్యా, ఇప్పుడు జరగట్లేదు ప్రభువా అని కన్నీరు గార్చి నువ్వు కీర్తన పాడుతుంటానంట, పాటలు పాడుతుంటానంట నా ప్రభు ఆశ్చర్య కార్యములు నీకు దేవుడు చేస్తాడట.
స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చూడు, అప్పుడు అంటున్నాడు ఎవరు? ఆ చెరసాల నాయకుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలని అంటున్నాడు. రెండవ మాట రక్షణ. ఈ రక్షణ పొందుకోవాలంటే దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద ఉంచాలి? దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుని మీద విశ్వాసం ఉంటేనే నువ్వు రక్షించబడతావు. నీ కార్యాలు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. నువ్వు విశ్వాసం లేనిది ఎంత ప్రార్థన చేసినా కూడా వ్యర్థమే. అప్పుడు వాళ్ళు అంటున్న మాట, పౌలు శీల అంటున్నట్టుమాట, ఆ చెరసాల నాయకుడు అంటున్నాడు, అయ్యా, మేము రక్షించబడాలంటే, మా కుటుంబం అంతా రక్షించబడాలంటే మేము ఏం చేయాలంటే, నీవు దేవుని మీద విశ్వాసం ఉంచు. దేవుడు ఈ కార్యం చేస్తాడని నువ్వు విశ్వాసం ఉంచు. ఎప్పుడైతే వాళ్ళు విశ్వాసం ఉంచారో ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళంతా యేసు ప్రభును అంగీకరించారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందరూ బాప్తిసం తీసుకొని ప్రభు కొరకు సిద్ధపడ్డారు. ఎవరిలో? చెరసాల నాయకుడు. ఈ అద్భుతం ఏ విధంగా జరిగింది? ఈ అద్భుతం, చెరసాల పునాదులన్నీ కదిలిపోయాయి. ఈ అద్భుతం ఎలా జరిగింది? అయ్యా, మేము యేసు ప్రభును అంగీకరించాం గనక ఈ విధంగా మేము పాటలు పాడాము, ప్రార్థన చేశాము, అందుకనే ఇవి అన్ని తెంచబడ్డాయన్న అనగానే, అయ్యా, మా కుటుంబం కూడా రక్షించబడాలయ్యా, మీరేం చేయాలి? మీరు ఏది చెప్తే మేము అయ్యా, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని అంగీకరించు, ఖచ్చితంగా నీ కుటుంబంలో కూడా నా దేవుడు మేలు చేస్తాడు, నువ్వు ఆయన రాజ్యంలో చేర్చబడతావు అని ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో వాళ్ళని ఇంటికి తీసుకొని వచ్చి ఆ కొట్టినటువంటి గాయాలు ఉన్నాయే ఆ గాయాలన్నీ తూడ్చి వాళ్ళకు భోజనాలు పెట్టి, స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళంతా ఇదిగో వాళ్ళతో ఆనందించటం మొదలు పెట్టారు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? చూడు దేవుని బిడ్డలారా, ఈ పౌలు శీల వీళ్ళను కచ్చేరికి పంపిస్తే వాళ్ళు దేవుని ద్వారా ఆ బంధకాల నుండి తెంపబడి వెంటనే ఆ చెరసాల నాయకుడు ఆశ్చర్యపోయాడు. అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని అంగీకరించినటువంటి దేవుని బిడ్డలారా, మీరు మీ కుటుంబంలో ఏ సమస్య ఉన్నా మీరు ప్రార్థన ద్వారా ఒంటరిగా ఉన్నప్పుడు నీకు భయం అవుతుందనే ఆలోచన మీకు పట్టుకోకుండా ప్రార్థన పాటలు నువ్వు పాడుకుంటూ ఉండు. నీ కుటుంబాన్ని దేవుడే కాపాడతాడు, నీ జీవితాన్ని మారుస్తాడు దేవుడు, అంతే. అందుకనే మన పాటలు పాడేటప్పుడు కూడా ఆత్మచేతనే పాటలు పాడాలి, ఆత్మచేతనే మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఎందుకు వస్తాయి మనకు అనారోగ్యాలు, ఎందుకు వస్తాయి మన సమస్యలు? సరే, వాడు పెట్టనే, వాడు సాధారణుడు పెట్టని సమస్యలు పెడతాడు, అనారోగ్యాలు పెడతాడు. కానీ నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి. ఖచ్చితంగా నా దేవుడు మీకు విడుదల బంధాల నుంచి తెప్పేస్తాడు, అంతే. ఒక్క మాట చదవండి, నేను చెప్పి నేను ముగిచ్చేస్తున్నాను, టైం అయిపోయింది కనుక. 16:31 చదువునానా? అపొస్తలుల కార్యం 16:31. త్వరగా ముగిద్దాం, త్వరగా. అందుకు వారు ప్రభువైన
యేసునందు విశ్వాసముంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికి అతని ఇంట్లో ఉన్న వారందరికి దేవుని వాక్యము బోధించిరి. చూసారా, దేవుని వాక్యం బోధించారు. ఆ నుంచి కింది చదువునానా. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందారు. చెరసాల నాయకుడు మార్చబడాలంటే అదొక వింతైనటువంటిది. అసలు మారగలుగుతాడా? చెరసాల నాయకుడు మారాలంటే మారగలుగుతాడా? చూడు, ఆ పవిత్రత కలిగి ఆ యథార్థత జీవితం కలిగినటువంటి ఆ దైవజనులు ఆ విధంగా ప్రార్థన చేసినప్పుడు, పాటలు పాడినప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఏ విధంగా జరిగిందని వీళ్ళు అడిగినప్పుడు, విశ్వాసం ఉంచాలి దేవుని మీద, ఏ కార్యమైనా చేస్తాడని దేవుడు చెప్తే ఆ రక్షణ కొరానికి వాళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యా మేము దేవుని మీద విశ్వాసం ఉంచామన్నాడు. దేవుని మాటలు చెప్పారు. వెంటనే దేవుని అంగీకరించారు, బాప్తిసం తీసుకున్నాడు. ఇక చూడు, వాళ్ళతో పాటు వీళ్ళు కూడా కుటుంబంలో ఒక ఆనందం కలిగింది. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరి బంధకాలు తెప్పబడ్డాయి. అంతే. పాపం చేత బంధించబడినటువంటి బంధకాలు, అనారోగ్యాల బంధకాలు, నడుముల నొప్పుల బంధకాలు, ఏవేవైతే ఆ ఇంట్లో ఉన్నాయో వాటినన్నిటిని దేవుడు తెంపేశాడు. అందుకనే దేవుని బిడ్డలారా, నువ్వు యథార్థత కలిగి నువ్వు ప్రార్థన చెయ్యి, పాటలు పాడు. నీ కుటుంబంలో దేవుడు ఒక అద్భుతాన్ని, ఒక గొప్ప బలమైనటువంటి కార్యాన్ని దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఎంతమంది విశ్వసించారు? మీ కుటుంబంలో ఏ సమస్యల చేత బాధపడి వచ్చారు? నా ప్రభు చెప్తున్నాడు, బంధకాలన్నీ తెంపబడ్డాయి. మీరు సంతోషంగా అందరికన్నా ముందుగా అట్లా పనులు చేస్తారు. మీరు తీసుకున్న అప్పులన్నీ కడతారు. మీరు ఏది కావాలని ఆశపడుతున్నారో అది ఖచ్చితంగా దేవుడు జరిపిస్తాడు. అందరూ నిలుమొక్కల మీద ఉండి తీర్మానం చేసుకున్నాం. అందరూ నిలుమొక్కల మీద ఉందాం. అందరూ నిలుమొక్కల మీద ఉందాం. అందరూ నిలుమొక్కల మీద ఉందాం. అందరూ నిలుమొక్కల మీద ఉందాం. ఎస్, అందరూ